సిల్క్ స్మిత్ ఒకప్పటి సినీ ఇండస్ట్రీకి గ్లామర్ క్వీన్. ఒకసారి 40 ఏళ్లు వెనక్కి వెళ్లి చూస్తే ఆ రోజుల్లో సినిమా హిట్ కావాలి అంటే సినిమాలో ఖచ్చితంగా సిల్క్ స్మిత పాట ఒకటి ఉండాల్సిందే. అందులోనూ తన ఐటమ్ సాంగ్స్ తో సినీ ఇండస్ట్రీని ఒక ఊపు ఊపేసిందంటే ఆమె తెలుగు, హిందీ, కన్నడం, మలయాళం, తమిళ భాషల్లో 200కు పైగా సినిమాలు నటించి ఒక వెలిగిన స్టార్. ఆమెను చూసిన వారంతా తనకేంటి హాయిగా ఎంజాయ్ చేస్తుంది, చేతి నిండా డబ్బు సంపాదిస్తుంది, సినిమాల్లో అదరగొడుతుంది, అంతకు మించి లైఫ్ ఇంకేముంది అని అనుకునేవారు. కానీ తెర ముందు ఆమె ఎలా ఉన్నా కానీ తెర వెనక మరోవైపు ఉన్నట్లుగా ఆమె జీవితం ఎవరూ ఊహించని చీకటి మలుపులు తిరిగింది. దాంతో అలా చివరికి అర్ధాంతరంగా ఆమె జీవితం ముగిసిపోయింది. తెలుగు నటి అయిన స్మిత్ బయోగ్రఫీని హిందీ వాళ్లే దట్టి పిక్చర్స్ అనే సినిమాగా తీశారు. అంటే ఇండియా వైడ్గా ఆమెకు ఎంత క్రేజ్ ఉందో మీరే అర్థం చేసుకోండి. సిల్క్ స్మిత జీవితంపై తెరకెక్కిన దట్టి పిక్చర్ సినిమా రియల్ లైఫ్లో సూపర్ హిట్ అయినా రియల్ లైఫ్లో మాత్రం స్మిత్ జీవితం ఫ్లాప్ అయింది. సినిమా రంగంలో ఎవరు ఊహించని విధంగా మంచి కెరియర్ని సంపాదించుకున్న ఆమె జీవితం ఎందుకు సడన్గా ఆగిపోయింది? ఆమె తన జీవితంలో ఎలాంటి సమస్యలను ఎదుర్కొంది? ఎందుకని చివరికి ఆత్మహత్య చేసుకున్నారు? తన మరణానికి కారణాలేంటి? ఇలాంటి ఎన్నో విషయాలను ఈ వీడియోలో మీకు తెలియజేస్తాను. సో వీడియోని ఎండ్ వరకు మిస్ అవ్వకండి. అండ్ ఇలాంటి మరెన్నో ఇన్ఫర్మేటివ్ వీడియోస్ని మీ కొరకు తెచ్చేందుకు మీ సపోర్ట్గా జస్ట్ లైక్ చేయండి చాలు. సో ఇంకా లేట్ చేయకుండా లెట్ గెట్ ఇన్ టు ద వీడియో. సిల్క్ స్మిత ఆంధ్రప్రదేశ్లోని ఏలూరులో 1960వ సంవత్సరంలో డిసెంబర్ 2న జన్మించారు. వీరి అసలు పేరు విజయలక్ష్మి. వీరిది చాలా పేద కుటుంబం. అందువలన విజయలక్ష్మి గారు కేవలం 4వ తరగతి వరకు చదువుకున్నారు. ఆ తరువాత కుటుంబ ఆర్థిక ఇబ్బందుల వల్ల చదువును ఆపేశారు. విజయలక్ష్మి వాళ్ళ పెద్దమ్మ అన్నపూర్ణకు పిల్లలు లేకపోవడంతో విజయలక్ష్మి గారు చిన్నతనంలోనే తన పెద్దమ్మ దగ్గరే ఉండిపోయి పెరిగారు. చిన్నప్పటి నుండి విజయలక్ష్మి గారికి సినిమాలంటే పిచ్చి. దాంతో విపరీతంగా సినిమాలు చూసేవారు. ఇక అలా సినిమాల్లో ఎప్పటికైనా తను నటించాలి అని కోరిక విజయలక్ష్మి గారిలో బలంగా నాటుకుంది. ఎలా అయినా తను సినిమా హీరోయిన్ కావాలనుకున్నారు. కానీ సినిమా రంగంలోనికి ఎలా అడుగు పెట్టాలో తనకు తెలియలేదు. ఇక అదే సమయంలో గుంటూరులోని తాడికొండలో భూదేవి సినిమా షూటింగ్ జరుగుతుందని తెలుసుకుని చూసేందుకు అవకాశం అడిగేందుకు అక్కడికి వెళ్లారు. ఈ సినిమా దర్శకుడు సుంగం బాబు గారు. ఇక విజయలక్ష్మి గారు అక్కడికి వెళ్ళాక దర్శకుడిని ఏదోలా కలిసి సినిమాల్లో తనకు ఏదైనా అవకాశం దొరుకుతుందా అని అడిగారు. అప్పటికి విజయలక్ష్మి గారి వయసు కేవలం 16 ఏళ్లు మాత్రమే. ఆ వయసులో ఆమె చూడ్డానికి బొద్దుగా నల్లగా ఉండడంతో ఆ దర్శకుడు పెద్దగా విజయలక్ష్మి గారిని పట్టించుకోలేదు. అయినా కూడా వీరు పట్టు వదలక షూటింగ్ జరుగుతున్న ప్రతిరోజు అక్కడికి వచ్చి సినిమా అవకాశాల కోసం అడుగుతూనే ఉండేవారు. దాంతో తనకు సినిమా మీద ఉన్న ఇంట్రెస్ట్ చూసి ఆమెకు ఆ సినిమాలో ఒక చిన్న పాత్ర ఇచ్చారు దర్శకుడు సుంగం బాబు. అలా మొదటిసారిగా కెమెరా ముందుకు వచ్చారు విజయలక్ష్మి గారు. ఇక ఆ తర్వాత కొంతకాలం వరకు మరే అవకాశాలు నటించేందుకు తనకు రాలేదు. దీంతో ఆంధ్రప్రదేశ్లో ఉంటే అవకాశాలు రావని మద్రాసు వెళ్లాలని నిర్ణయించుకుని తన పెద్దమ్మతో కలిసి విజయలక్ష్మి గారు మద్రాసుకు వెళ్ళిపోయారు. ఇక మద్రాసులో నటి ఛాయాదేవి ఇంట్లో అద్దెకి దిగి ఆమెతో కలిసి సినిమా అవకాశాల కోసం రోజు షూటింగ్ లొకేషన్స్ కి వెళ్తూ ఉండేవారు. ఇక ఈలోపే అక్కడ టచ్ అప్ ఆర్టిస్ట్ గా కూడా పనిచేశారు. అలా అక్కడ పనిచేస్తున్న సమయంలోనే సినిమాల్లో చిన్న చిన్న పాత్రలు చేసే అవకాశాలు వస్తూ ఉండేవి. వాటిని చేస్తూ అలా కొంతకాలం గడిపారు. ఇక అలా ఉండగా ఒకరోజు చంద్రమోహన్ గారు నటిస్తున్న తాయి బంగారమ్మ అనే సినిమాలో విజయలక్ష్మి గారికి ఒక చిన్న అవకాశం వచ్చింది. ఈ సినిమాలోనే చిరంజీవి గారు కూడా చిన్న నెగిటివ్ రోల్ను కూడా చేశారు. ఇక ఈ సినిమా అనంతరం తమిళనాడుకు చెందిన మంచి రచయిత అయిన విను చక్రవర్తి ఒకరోజు విజయలక్ష్మి గారిని చూశారు. వారు తన వద్దకు ఆమెను పిలిపించుకున్నారు. ఆయన రాసిన వండి చక్రం అనే సినిమా కథలోనికి సిల్క్ అనే పాత్రకు విజయలక్ష్మి సరిగ్గా సరిపోతుంది అని ఆయన నమ్మారు. దీంతో ఆ క్యారెక్టర్లో నటించేందుకు విజయలక్ష్మి గారిని అడగగా వారు అంగీకరించడంతో అలా మరో అవకాశం విజయలక్ష్మి గారికి వచ్చింది. అలా ఈ సినిమాలో సిల్క్ పాత్రలో నటించారు. ఇక అదే సమయంలో మలయాళం సినిమాలో వినయ్ థియేటర్లో ఆమెకు అవకాశం వచ్చింది. ఈ సినిమా డైరెక్టర్ యాంటోనీ విజయలక్ష్మి గారి పేరుని సినీ ఇండస్ట్రీ కోసం స్మిత్గా మార్చారు. దాంతో అప్పటి నుండి అందరూ విజయలక్ష్మి గారిని స్మిత్గా పిలవడం ప్రారంభించారు. ఇక ఈ సంఘటన తర్వాత 1979లో తమిళంలో స్మిత్ నటించిన వండి చక్రం సినిమా రిలీజ్ అయింది. సినిమా హిట్ అయి అందులో సిల్క్ పాత్రకు మంచి పేరొచ్చింది. దీంతో అప్పటి నుండి ఇక అందరూ ఆమెని తన కొత్త పేరైన స్మిత్కి ముందు ఈ సిల్క్ ను కూడా జోడించి ఫైనల్లీ సిల్క్ స్మిత అని పిలవడం ప్రారంభించారు. ఇలా సినిమాల్లోనికి అడుగుపెట్టిన కొద్ది కాలానికే విజయలక్ష్మి గారి పేరు సిల్క్ స్మితగా మారడం జరిగింది. ఇక అప్పటి నుండి సిల్క్ స్మిత వెనక్కి తిరిగి చూడలేదు. తనకు వరుసగా అనేక సినిమా అవకాశాలు వచ్చాయి. అయితే అన్ని సినిమాల్లోనూ తనకు ఐటమ్ రోల్సే ఇచ్చేవారు.
అయితే 1981లో డైరెక్టర్ భారతీరాజు స్మిత్కి సీతాకోక చిలుక సినిమాలో మంచి పాత్ర ఇచ్చారు. వీరు చేయడంతో ఈ పాత్ర మరింత క్రేజ్ని పెంచి మంచి అవకాశాలు తెచ్చింది. ఇక ఇలా స్మిత్కు శృంగార తారగా మంచి క్రేజ్ వచ్చేసింది. ఆ రోజుల్లో ఆమెకు ఎంత క్రేజ్ ఉండేది అంటే స్మిత్ కొరికిన యాపిల్ పండు వేలం వేస్తే ఆ రోజుల్లోనే 25,000 రూపాయలకి అమ్ముడుపోయేదట. అంతలా కుర్రాళ్ళ మనసు దోచుకుంది. ఈ విధంగా ఇండస్ట్రీలోకి వచ్చిన ఈమె దాదాపుగా 15 సంవత్సరాల వరకు వెనక్కి తిరిగి చూడలేదు. స్మిత్ తన మత్తు కళ్లతో సిల్వర్ స్క్రీన్ పై తనకంటూ ఒక హాట్ ఇమేజ్ను సంపాదించుకుంది. తెలుగు, హిందీ, మలయాళం, తమిళం, కన్నడ భాషల్లో గ్లామర్ పాత్రల్లో నటిస్తూ చాలామందిని ఆకట్టుకున్న స్మిత్ అప్పట్లో కుర్రాళ్లను కవ్విస్తూ మంచి పాపులారిటీ క్రేజ్ను సొంతం చేసుకున్నారు. ఆ రోజుల్లో ఆమె క్రేజ్ ఎంతలా ఉండేది అంటే సినిమా హిట్ అవ్వాలి అంటే సిల్క్ స్మిత పాట ఉండాల్సిందే అన్నంతగా సిల్క్ స్మిత పేరు తెచ్చుకుంది. ఈ రకంగా సౌత్ ఫిల్మ్ ఇండస్ట్రీలో బిజీగా నటించి చక్రం తిప్పి 1984 వచ్చేసరికి 200కు పైగా సినిమాల్లో నటించేశారు. దాంతో చాలా తక్కువ టైంలో అన్ని సినిమాలు చేసిన నటిగా గుర్తింపు పొందారు. అయితే అదే సమయంలో చాలామంది సిల్క్ స్మితని చాలా హీనంగా కూడా చూసేవారు. వ్యాంపు పాత్రలను తప్ప దేనికి పనికిరావు అనేవారు. అయితే ఆమెతో కలిసి పనిచేసిన వారు, ఆమెను దగ్గర నుండి చూసిన వారు మాత్రమే సిల్క్ స్మిత చాలా మృదువ స్వభావి అని చెప్పేవారు. ఇక ఎవరు సహాయం కావాలని వచ్చినా తనకు తోచిన సహాయం చేసేది. ఎవరు ఎన్ని అవమానకరమైన మాటలు అన్నా సరే మౌనంగానే ఉండేది. తన పని తను చేసుకుంటూ వెళ్లేది స్మిత్. తనకు మంచి పాత్రలు నటించాలని ఉన్నా కూడా డైరెక్టర్లు అంతా ఆమెకు గ్లామర్ పాత్రలు మాత్రమే ఇస్తూ ఉండేవారు. ఇక 1986లో స్మిత్ తనే నిర్మాతగా మారి వీర విహారం అనే సినిమాను కూడా తీశారు. అలా ఇండస్ట్రీలో అడుగుపెట్టి గ్యాప్ లేకుండా నటిస్తూ 1989 వచ్చేసరికి ఆమె 400 సినిమాలకు పైగా నటించారు. తనకు ఎంత క్రేజ్ ఉండేది అంటే స్టార్ హీరోలతో సమానంగా పారితోషికం తీసుకునేవారు. ఇలా ఐటమ్ సాంగ్స్తో పాటు సిల్క్ స్మిత తనకంటూ ప్రత్యేక బ్రాండ్ ఇమేజ్ను సొంతం చేసుకున్నారు. ఇక తన పర్సనల్ లైఫ్ విషయంలోనికి వస్తే ఈ సమయంలోనే ఆమెకు ఎవరూ లేకపోవడంతో తన షెడ్యూల్ చూసుకోవడానికి ఒక నమ్మకమైన వ్యక్తి కావాలి అనుకున్నారు. ఆ టైంలోనే డాక్టర్ రాధాకృష్ణ పరిచయం అవడంతో వీరు ఇలా స్మిత్ జీవితంలోనికి అడుగుపెట్టారు. ఇతను స్మిత్ పర్సనల్ సెక్రటరీగా ఉండేవారు. దాంతో స్మిత్ సినిమా డేట్స్ అన్ని ఇతనే చూసుకునేవారు. అంతేకాదు స్మిత్ ఎవరితో మాట్లాడాలో, ఎవరికి డేట్స్ ఇవ్వాలో అంతా తానే చెప్పి స్మిత్ను చివరికి పూర్తిగా తన కంట్రోల్లోనికి పెట్టుకున్నారు రాధాకృష్ణ. ఆ తర్వాత మెల్లమెల్లగా వైజాగ్లో ఉంటున్నటువంటి రాధాకృష్ణ ఫ్యామిలీని కూడా తీసుకొచ్చేసి స్మిత్ ఇంట్లో పెట్టేశాడు. ఇలా జరుగుతున్న కొంతకాలానికి స్మిత్కు అవకాశాలు రావడం తగ్గాయి. దీంతో నిర్మాతగా మారింది. సిల్క్ స్మిత త్రిపుర 9 వరప్రసాద్ దర్శకత్వంలో రాజేంద్ర ప్రసాద్ నటించిన ప్రేమించి చూడు అనే సినిమాకు స్మిత్ నిర్మాతగా వ్యవహరించారు. కానీ ఈ సినిమా ఫ్లాప్ అయ్యి నష్టాలు తెచ్చిపెట్టింది. ఇక ఆ తర్వాత నిర్మాతగా బ్రహ్మ నీ రాత తారుమారు అనే సినిమాను తీశారు. కానీ ఇది కూడా ఫ్లాప్ కావడంతో మరింత నష్టాల్లోనికి కూరుకుపోయారు. దాంతో చివరికి అప్పులు పాలయ్యారు. దీంతో పాటుగా వ్యక్తిగత సమస్యలు కూడా ఆమెకు ఎక్కువ అవడంతో మానసికంగా కూడా చాలా కృంగిపోయారు. ఇలా కొద్ది సంవత్సరాలు ఎలాంటి అవకాశాలు లేక డిప్రెషన్లోనికి వెళ్ళి మళ్ళీ 1993లో అవకాశాలు రావడం మొదలైంది. ఎలా అయినా ఈ అవకాశాలను వినియోగించుకొని వాటితో అప్పులు తీర్చుకున్నాను అనుకున్నారు. కానీ వ్యక్తిగత సమస్యలు మరింత ఎక్కువ కావడం, రాధాకృష్ణతో పాటు చుట్టూ ఉన్నవారు తమను నమ్మించి మోసం చేయడం, అలాగే ఒక డైరెక్టర్ కూడా తనను పెళ్లి చేసుకుంటానని నమ్మించి మోసం చేయడంతో ఈ పరిస్థితులన్నిటితో స్మిత్ మానసికంగా ఘోరంగా చాలా కృంగిపోయారు. ఇదే సమయంలో స్మిత్ ఆస్తులన్నీ రాధాకృష్ణ అతడి పేరు మీద మార్చుకున్నాడు అనే వాదనలు కూడా వినిపించాయి. ఇలా కొన్ని నెలల పాటు వరుస వివాదాలతో, డిప్రెషన్తో తన చుట్టుపక్కల వారంతా నమ్మి మోసం చేశారని బాధతో, లవ్ ఫెయిల్యూర్తో తనని చాలామంది వాడుకున్నారని మానసిక వేదనతో ఎంతగానో కృంగిపోయిన స్మిత్ చివరికి 1996 డిసెంబర్ 23న చెన్నైలోని ఒక అపార్ట్మెంట్లో ఫ్యాన్కి ఉరి వేసుకుని చనిపోయారు. సిల్క్ స్మిత చనిపోయింది అన్న వార్త అందరినీ షాక్కి గురి చేసింది. ప్రేమ వ్యవహారం, అప్పులు పాలవడమే ఆమెను ఆత్మహత్య చేసుకునేలా చేసిందని చాలా మంది అభిప్రాయపడ్డారు. కానీ ఆమె ఎందుకు చనిపోయింది అన్నది మాత్రం సిల్క్ స్మితకు, ఆమెకు సంబంధించిన వారికి మాత్రమే తెలుసు. అవేంటన్నది కొందరు సినిమా పెద్దలు బయటకు రానివ్వడం లేదు. దాంతో ఇవేమీ బయటకు రాకపోవడంతో స్మిత్ మరణం ఇప్పటికీ ఒక మిస్టరీగానే మిగిలిపోయింది. తన మరణాంతరం కూడా సినిమా ఇండస్ట్రీలో తను చేసిన సినీ సేవకుగాను కనీసంగా కూడా తనకు సానుభూతి తెలపలేదు. దాంతో అలా తన పేరు అనేది కనుమరుగైపోయింది. కానీ ఇది జరిగిన 15 ఏళ్ల తర్వాత సిల్క్ స్మిత జీవితం ఆధారంగా బాలీవుడ్ డైరెక్టర్ ఏక్తా కపూర్ ద డర్టీ పిక్చర్ అనే సినిమాను తీశారు. ఈ సినిమా ద్వారా మరోసారి సిల్క్ స్మిత జీవితం గురించి, మరణం గురించి కొన్ని విషయాలు అనేవి ప్రపంచానికి తెలియడం జరిగింది. ఈ సినిమా 2011లో రిలీజ్ అయ్యి సూపర్ హిట్ అయింది. ఇందులో సిల్క్ స్మిత పాత్రలో నటించిన విద్యాబాలన్కు ఉత్తమ నటిగా జాతీయ అవార్డు కూడా వచ్చింది.
ఏది ఏమైనా సిల్క్ స్మిత తనకంటూ ఒక ప్రత్యేక స్థానం సంపాదించుకుని కుర్రకారు మనసుల్లో గ్లామర్ క్వీన్ గా నేటికి నిలిచిపోయింది. కానీ ఇలా అర్ధాంతరంగా తన జీవితాన్ని ముగించుకోకుండా ఉండాల్సింది అని ఇప్పటికీ చాలా మంది అభిప్రాయపడుతున్నారు. కష్టాలనేవి శాశ్వతం కాదని, చీకటి పోతే వెలుగు వస్తుందని ఈ విషయాన్ని సిల్క్ స్మిత గుర్తించి ఉంటే బాగుండేదని అందరూ భావించారు. సో ఇది ఫ్రెండ్స్, ఈ వీడియో అనేది మీరు కొత్త విషయం తెలుసుకోవడం కోసం ఎంతో కొంత ఉపయోగపడింది అని భావిస్తున్నాను. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే జస్ట్ లైక్ చేయండి చాలు. ఇలాంటి మరెన్నో ఇన్ఫర్మేటివ్ వీడియోస్ ఇక్కడి నుంచి మీకు రాబోతున్నాయి. వాటిని మీరు డైలీ పొందాలి అనుకుంటే వెంటనే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ ఆల్లో పెట్టుకోండి. మళ్ళీ మరొక మంచి వీడియోతో కలుద్దాం. అంటిల్ దెన్ థ్యాంక్ యూ, బాయ్.